జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా రాని వాళ్ళకు కూడా వస్తుంది జొన్న రొట్టె చేయడం. ఇంకా దీంతోని 2 పోస్తున్నానండి. ఈ నీళ్ళు మరగాలి. మరిగేటప్పుడు జొన్న పిండి వేసుకోవాలి. చూపిస్తాను. ఇట్లా జొన్న పిండి దీన్ని మరిగేటప్పుడు వేసుకోవాలి. 2 3 వేసిన ఇట్లా కలపాలి. అది తొందరగా గట్టిగా అయిపోతుంది. 3 4 వేసిన ఇప్పుడు మంట చిన్నగా చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కలుపుకుందాం. ఇట్లా బాగా కలపాలండి. ఎంత కలిపితే అంత బాగా వస్తుంది. ఒకవేళ పిండి కొంచెం మెత్తగా అయిందనుకో కొంచెం మళ్ళీ పిండి కలపచ్చు. నా పిండి కొంచెం తక్కువైంది, నేను మళ్ళీ కొద్దిగా పిండి వేస్తున్నాను. మళ్ళీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది. తొందర చేసుకోవాలి. బ్రేక్ చేస్తా తీస్తున్నా. మళ్ళీ ఇట్లా స్పూన్ ఉంటుంది కదండి, ఈ స్పూన్తో ఇట్లా కలపాలి. ఎంత కలిపితే అంత మంచి వేడిగా కలపాలి. వేడిగా కలిపితే మంచిగా వస్తుంది. కొంచెం చల్లగా అయినదనుకో చేతిని కలుపుకోవాలి. కొంచెం చల్లగా అయింది. ఇట్లా గట్టిగా తడపాలి. ఇట్లా లాగి కొంచెం పొడి పిండి ఇట్లా తడుపుకోవాలి. ఇట్లా ఇది బాగా కలుపుతేనే మంచి స్మూత్గా వస్తుంది. లేకపోతే పగిలినట్టు వస్తుంది. పగలకుండా చూసుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత ఇంకెట్లా గట్టిగా ముద్ద కట్టాలి. కట్టిన తర్వాత ఇంకా పిండి వేసుకోవాలి. వేసుకొని ఇట్లా అన్న తర్వాత ఇట్లా వేసుకోవాలి. చూడండి మీరు, నేను రొట్టెల కట్టెతోనే బెలాస్తున్నా. ఎందుకంటే రానోళ్ళకి కొంతమంది చాలామంది చేతితో చేసిస్తారు. ఇంకా నేను ఇంకెట్లా చేసేస్తాను. ఇది చేసేదే మొత్తం గోధుమ పిండి లాగానే ఉంటుంది. గోధుమ పిండి చపాతి. ఇంకా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను అంటున్నా కదా రాని వాళ్ళకి కూడా మంచిగా వస్తుంది. నీళ్ళు మరిగేటప్పుడు వేస్తేనే బాగుంటుందండి. మంచిగా పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు ఇది. ఇట్లా మీకు ఎంత సన్న కావాలంటే అంత సన్న చేసుకోవచ్చు. లావుగా బాగుండదండి, లోపల పచ్చిగా ఉంటుంది. ఇంకా చూపెట్టాను మళ్ళీ. ఇంకా నేను ఎట్లా వేస్తున్నా చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇంకా చూడండి, ఇంతే ఇట్లా వేసేది. ఇది వేడయ్యేదాకా ఇంకొకటి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇంకెట్లా మళ్ళీ అది అయ్యేదాకా ఇట్లా కలిపేసాను. వేడిగా ఉందని నేను చేయబెడతలేను, స్పూన్తో కలుపుతున్నా. మళ్ళీ చల్లగా అయినాక మళ్ళీ చేస్తాను. దీనికి ఒక బ్రష్ పెట్టుకోవాలని మనం కూడా. ఇంకా వాటర్ ఇట్లా పైనుంచి వేసుకోవాలి. క్లాత్ తీసుకోవచ్చండి, క్లాత్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. కొంతమందికి భయం ఉంటుంది, వేడి తాగుతుందేమో. ఇంకెట్లా లేకపోతే ఒక బ్రష్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ కంపల్సరీ వేయాలి.
చాలామంది జొన్న రొట్టె అని భయపడతారు, ఎట్లా వస్తుందేమో అని. చూస్తారు కదా మీరు, వేడి నీళ్ళలో పిండి వేస్తే చాలా మంచిగా వస్తుంది. నేను రొట్టె కర్రతోనే చేశాను. చూడండి ఇట్లా పొంగుతుంది. ఇంకొకరిని తిప్పొద్దు, తిప్పితే మళ్ళీ గట్టిగా వస్తుంది. వేడివేడిగా తినాలండి, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇది ఇలా నాలాగా చేసి చూడండి, ఎవరికైనా ఇవ్వండి, గోధుమ రొట్టె అనుకుంటారు. అయిపోయింది చూడండి, అయిపోయింది. ఓకేనండి, అంతే. జేవార్ రోటీ.